కొంతమంది నటీనటులు సీరియల్స్లో సైడ్ క్యారెక్టర్స్లో నటించి కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక సీరియల్స్లో నటించే విలన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ వీరి టాలెంట్ ముందు స్టార్ హీరోయిన్లు కూడా సరిపోరు అనే ముద్ర వేయించుకుంటారు. అలా గతంలో ప్రసారమైన కోయిలమ్మ సీరియల్లో ఇంద్రజ క్యారెక్టర్ కూడా ఒకటి. బుల్లితెరపై ఈ సీరియల్ కొన్ని సంవత్సరాల కాలం పాటు కొనసాగింది. ఈ సీరియల్లో పాటలు కూడా అప్పట్లో భారీ సంచలనం సృష్టించాయి. ఇక ఈ సీరియల్లో విలన్ రోల్లో నటించిన ఇంద్రజ తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఇంద్రజ అసలు పేరు శ్రీలత ఉదారి. అక్టోబర్ 8న కరీంనగర్ జిల్లాలోని పుజీరాబాద్ లో జన్మించింది ఈవిడ. ఇక ఈమె నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఇక తల్లి పేరు విజయలక్ష్మి. శ్రీలత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేసింది. ఈమె చిన్నప్పుడు స్వర్ణకమలం మూవీలో భానుప్రియ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా గొప్ప డాన్సర్ కావాలనుకుందట. ఇక అందుకోసం కూచిపూడి డాన్స్ నేర్చుకుంది. అలా ఒక ప్రోగ్రాంలో శ్రీలత డాన్స్ చూసిన డైరెక్టర్ భీమేశ్వర పురాణం సీరియల్లో పార్వతీదేవి క్యారెక్టర్ చేయమని అడిగాడట. అలా మొదటి సీరియల్తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రీలత. ఇక సీరియల్స్ విషయానికి వస్తే సంతోషం, బొమ్మరిల్లు, పద్మవ్యూహం, ఆడపిల్ల, బంధం, కుంకుమరేఖ, గోరింటాకు, అంతఃపురం, ఆఠోభారతి, తులసి, సుమంగలి ఇలా అనేక సీరియల్స్లో నటించి మెప్పించింది శ్రీలత. ఈమె పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్లో కూడా తన నటనతో మైమరిపించింది. ఇక ఇప్పటి వరకు శ్రీలత 70కి పైగా సీరియల్స్లో నటించి ఒక గొప్ప రికార్డును సృష్టించింది. ఇక ఏడుపు సీన్స్ వచ్చినప్పుడు గ్లీజర్ వాడకుండానే న్యాచురల్గానే ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో మరియు జెమినీ టీవీలో పలు సీరియల్స్లో నటిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఈమెకి మరిన్ని అవకాశాలు అంది స్టార్ యాక్టర్ కావాలని ఈమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.